మీ ఇంటికి అల్యూమినియం కబోర్డ్ చేపిస్తున్నారా? అయితే అల్యూమినియం కబోర్డ్ చేపించేటప్పుడు ఎలాంటి ఫ్రేమింగ్ తీసుకోవాలి, ఈ అల్యూమినియం ట్యూబ్స్ లో ఏ థిక్నెస్ బాగుంటుంది అనేది ఈ వీడియోలో చెప్తాను. హాయ్, ఐఎమ్ పవన్ యాదవ్ ఏటీపీ. ఈ సైట్ వచ్చేసి అనంతపూర్ దగ్గర గుట్కూర్ అనే విలేజ్ ఉంటుంది. ఈ విలేజ్ లోనే అల్యూమినియం వర్క్ అయితే స్టార్ట్ చేశాము. ఈ అల్యూమినియం కబోర్డ్ వర్క్ లో మెయిన్ గా ఈ 4 థిక్నెస్ లు మాత్రమే యూజ్ చేస్తారు. ఇందులో 0.8 mm నుంచి 1.5 mm వరకు వస్తాయి. ఈ 4 థిక్నెస్ ని రెగ్యులర్ గా యూజ్ చేస్తా ఉంటారు. ప్రజెంట్ ఈ సైడ్ కి మేము టాప్ గేజ్ యూజ్ చేస్తున్నాము. ఈ ట్యూబ్స్ లో సైజెస్ కూడా వేరియేషన్ ఉంటాయి. ఇందులో మేము 2 కి 1.5 అండ్ 2 కి 1 యూజ్ చేస్తున్నాము. ఈ ట్యూబ్స్ చాలా థిక్నెస్ ఉంటాయి అండ్ వెయిట్ కూడా ఉంటాయి. దీని వల్ల చాలా లాంగ్ లైఫ్ అయితే వస్తుంది. ఈ అల్యూమినియం గురించి చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. ఒక్కొక్క దాని గురించి ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ లో ఎవరైనా కొత్తగా హౌస్ కట్టిస్తుంటే ఈ వీడియోని వాళ్ళకి సెండ్ చేయండి, కొద్దిగా యూజ్ అవుతుంది. ఈ అల్యూమినియం వర్క్ లో మెయిన్ గా మన కలర్ ఆప్షన్స్ ఎక్కువగా ఉండవు. లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, కలర్ ఆప్షన్స్ ఎక్కువ ఉండవు. ఏదైతే కేటలాగ్ లో వస్తాయో స్టాండర్డ్ కలర్స్ వస్తాయి. మనకదే ప్లైవుడ్ లో చూసుకుంటే చాలా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇందులో కూడా కలర్ ఆప్షన్ బాగుంటాయి, బట్ కానీ లిమిటెడ్ గా ఉంటాయి. ఎలా అయితే కిచెన్ లో ప్రొఫైల్ గ్లాస్ వేస్తామో ఇందులో కూడా వేసుకోవచ్చు. లేటెస్ట్ వీడియోస్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. ఓకే, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.